ఇది తెలంగాణ విమోచన దినమని, తెలంగాణ విలీన దినమని, తెలంగాణ విద్రోహ దినమని కూడా అంటుంటారు. 1948 సెప్టెంబర్ 17వ రోజు పోలీస్ యాక్షన్ జరిగి ఘనత వహించిన నిజాం రాజు పతనం జరిగింది. కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది ఒక మతతత్వ రాజ్యము, ఒక ముస్లిం రాజ్యము, ఒక ముస్లిం పాలకుడు, హిందుత్వ శక్తులేమో ఇది ఒక విముక్తి దినము అని అన్నారు. రజాకార్ల గురించి మౌనం వహిస్తారు వాళ్ళు, ఎందుకంటే అందులో నుంచి వచ్చిన పార్టీయే ఎంఐఎం పార్టీ. నైజాం సర్కార్ల వల్లనే అప్పుడు ఇదంతా జరిగింది, అది ఘోరమైన పరిపాలన అని ఆయన అన్నాడు. ఈ రజాకార్లకు ఆశ్రయం ఇచ్చింది భూస్వాములు, వాళ్ళందరూ హిందువులు. ఇది బ్రిటిషర్స్ యొక్క కుయుక్తి. ఇది దేశ విభజననే బ్రిటిష్ యొక్క కుయుక్తి. 1948 పోలీస్ యాక్షన్ గురించి కూడా మీరు ఒక విభిన్నమైన కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. వీటి గురించి కూడా కొంత మీరు న్యాయ నిపుణులు ఏమంటారంటే, కరెక్ట్గా ఆలోచించే వాళ్ళు ఏమంటారంటే, నిజాం దుర్మార్గుడే కావచ్చు కానీ మీరు చేసిన చట్టాన్ని మీరే ఉల్లంఘించారు. నైజాం గారి స్థానంలో ఏ విరమ ప్రభువులో లేకపోతే ఏ కాకతీయ ప్రభువులో ఉన్నా కూడా అది స్వర్ణయుగం లాగా ఏమీ ఉండకపోయేది. రజాకార్లతో దుర్మార్గాలు చేయించింది హిందూ ప్రభువులే కదా. పోలీస్ యాక్షన్ జరగకపోతే వచ్చే బక్రీద్ పండుగకు గొర్రెలను బదులు హిందువులను కొయ్యండి అని కాసిం రజ్వీ పిలిపించిండు.